అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజన్ ఆర్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. ఆ మాజీ ఎమ్మెల్యే ఇప్పటికింతే అన్నట్టు సర్దుకుపోవాల్సిందేనా? పార్టీ నుంచి కూడా అదే టోన్ వస్తున్నా ఆయనకు అర్థం కావడం లేదా? లేక అయినా ఇగో అంగీకరించడం లేదా? అందుకే అధికారుల నిర్లక్ష్యం ట్యాగ్ లైన్తో అడ్వాన్స్ అయి మరింత జటిలం చేసుకుంటున్నారా? ఎవరా మాజీ ఎమ్మెల్యే? ఏంటాయన బాధ? పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ వ్యవహారం మరింత జటిలమవుతోంది. ఆయన అనవసరంగా యుగోలకు పోయి లేనిపోని సమస్యలు తెచ్చుకుంటున్నారన్న అభిప్రాయం పెరుగుతోంది నియోజకవర్గంలో. ఇప్పుడు ఏకంగా మంత్రి లోకేష్ ఈ విషయంలో ఇండైరెక్ట్గా క్లారిటీ ఇచ్చారని, పార్టీ పెద్దలు చెప్పిన విషయాన్ని వర్మ కూడా అర్థం చేసుకుంటే మంచిదన్న మాటలు వినిపిస్తున్నాయి. తాను మంగళగిరి జనసేన ఇన్ఛార్జ్ కలిసి పనిచేస్తున్నామని, ఇబ్బందులుంటే కూర్చుని మాట్లాడుకుంటామని క్లియర్గా చెప్పారు లోకేష్. మిగతా నియోజకవర్గాల్లో కూడా 3 పార్టీల నేతలు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారాయన. దీంతో కామెంట్స్ వర్మకు కూడా వర్తిస్తాయనంటున్నారు పిఠాపురం జన సైనికులు. మంగళగిరి జనసేన కోఆర్డినేటర్ శ్రీనివాసరావుకి ఏపీ మెడికల్ సర్వీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నామినేటెడ్ పదవిచ్చారు. లోకేష్ ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలో జనసేన కోఆర్డినేటర్కు అంత ప్రయారిటీ ఇచ్చినప్పుడు ఇక్కడ కూడా వర్మ సక్రమంగా ఉంటే పరిస్థితులు ఇంతదాకా రావు కదా అని అంటోందట గ్లాస్ పార్టీ. ఎన్నికల తర్వాత పిఠాపురంలో వర్మకు జనసేన నాయకులకు గ్యాప్ అంతకంతకు పెరుగుతోంది. మిత్రపక్షంతో సంబంధం లేకుండా నాకు నేనే అన్నట్టుగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఉంటున్నారని, అదేమంటే 20 years పిఠాపురం పాలిటిక్స్ అంటున్నారని, ఇక్కడే అసలు సమస్య వస్తోందని చెప్పుకుంటున్నారు. అదే సమయంలో వర్మ వర్గం కూడా గట్టిగానే వాదన వినిపిస్తోంది. నియోజకవర్గంలో పెత్తనం మొత్తం స్థానిక జనసేన లీడర్లు చేస్తూ ఉండడంతో వర్మ పరిస్థితి సొంత ఇంట్లోనే అద్దెకున్నట్టుగా మారిందని, అలాంటప్పుడు ఆయన ఇంకెలా రియాక్ట్ అవుతారన్నది పిఠాపురం టీడీపీ క్వశ్చన్. తమ ప్రభుత్వం ఉన్నా ప్రాధాన్యత లేకుండా పోవడంతో పాటు ఎవ్వరికీ చెప్పలేరు, చెప్పినా వినేవాళ్లెవరూ లేరు అన్నట్టుగా ఉందట వ్యవహారం. అదే సమయంలో వర్మ వ్యవహార శైలి కారణంగా జనసేన నియోజకవర్గ నాయకులు కూడా దూరంగా ఉంటున్నట్టుగా చెప్పుకుంటున్నారు. డిప్యూటీ సీఎం నియోజకవర్గంలో మిత్రపక్షాల నాయకులు కనీసం ఒకరినొకరు పట్టించుకునే పరిస్థితి కూడా లేదు. ఎక్స్లో వర్మ కాంట్రవర్సీ కామెంట్స్ చేయడం, దానికి జన సైనికులు హార్డ్ రియాక్షన్స్ ఇవ్వడం తొలుత కలకలం రేపింది. ఆ తర్వాత నాగబాబు కామెంట్స్తో వ్యవహారం మరింత హీటెక్కింది. ఇక్కడ వరకు ఓకే అనుకుంటున్నా తాజాగా వర్మ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు కొత్త తలనొప్పులు తెస్తున్నాయట. అధికారుల నిర్లక్ష్యంతో జగ్గయ్య చెరువులో జనాలు పడుతున్న ఇబ్బందులను కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్తానంటూ ఓ పోస్టు పెట్టారాయన. దానికి జనసేన వైపు నుంచి కూడా కౌంటర్ పడింది. అధికారులంటే ఎవరని, డిప్యూటీ సీఎం పేషీ నుంచి నిరంతర పర్యవేక్షణ ఉందని, ఇక్కడ ఎవరి దగ్గర మంత్రదండం లేదంటూ జన సైనికుల వైపు నుంచి ఘాటు రిప్లై వచ్చింది. ఇక నియోజకవర్గ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ పవన్ లేఖ రాశారు. అందులో జగ్గయ్య చెరువును కూడా ప్రస్తావిస్తూ 10,000 మంది జనాభా కలిగిన ఆ ప్రాంత అభివృద్ధి, వారి జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు 20 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేశామని లేఖలో రాశారు పవన్. ఇక్కడే జన సైనికులకు డౌట్ వస్తోందట. అంటే జరగబోయే అభివృద్ధిని తన అకౌంట్లో వేసుకోవడం కోసం వర్మ ముందే ఇలాంటి పోస్టులు పెడుతున్నారంటూ జనసేన నుంచి రీసౌండ్ వస్తోందట. నిజంగా ఏదైనా ఇబ్బంది ఉంటే కూర్చుని మాట్లాడుకుంటే పోయేదానికి ఇంత హైప్ అవసరమా అన్నది పిఠాపురం జనసేన క్వశ్చన్. అయితే అసలు కూర్చుని మాట్లాడుకునే వాతావరణం ఉందా అని రివర్స్లో అడుగుతున్నారు వర్మ అనుచరులు. ఎన్నికల్లో పవన్ విజయం కోసం పనిచేసిన వర్మను దూరం పెట్టి అప్పుడు వైసీపీలో ఉండి ఓడించాలనుకున్న వారిని ఎంకరేజ్ చేస్తున్నారు కదా అంటూ పరోక్షంగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ప్రస్తావన తీసుకొస్తున్నారట. మంగళగిరి పరిస్థితులు వేరు, పిఠాపురం పరిస్థితులు వేరన్నది మాజీ ఎమ్మెల్యే వర్గం అభిప్రాయంగా తెలుస్తోంది. కానీ జనసేన నాయకులు మాత్రం లోకేష్ చేసిన కామెంట్స్తో అయినా వర్మకు తత్వం బోధపడాలని అంటున్నట్టుగా తెలిసిందే. ఇప్పటికైతే డిప్యూటీ సీఎంను కాదని, ఇక్కడ ఆయన చేయగలిగిందేమీ లేదని, ఆ విషయం అర్థమైతే అందరికీ బాగుంటుందన్నది జనసేన నాయకుల అభిప్రాయం. ఇలా రకరకాల చర్చలు, సలహాలు, సూచనల మధ్య మొత్తంగా వర్మ పొలిటికల్ కెరీర్ ఇప్పటికైతే ఇంతే అన్నది లోకల్ టాక్. తనకు మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా అంతా ఆయన చేతిలోనే ఉందని, మంగళగిరి ఫార్ములాను ఫాలో అయితే వర్మకే ఉపయోగం అంటోంది జనసేన. అందుకు వర్మ వర్గం కూడా గెస్ట్ పొలిటీషియన్స్ సలహాలు మాకు అవసరం లేదని స్పీడుగానే రియాక్ట్ అవుతోందట. దీంతో మ్యాటర్ చూస్తుంటే ఇప్పట్లో సెట్ అయ్యేలా కనిపించడం లేదంటున్నారు పరిశీలకులు. ఇక ఎలా సర్దుకుంటుందో చూడాలి మరి.